హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా 3 years అవుతుంది. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి నాకు ఎక్కువగా వస్తున్న క్వశ్చన్స్, అక్క న్యూజిలాండ్లో జాబ్ కావాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇండియా నుంచి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్స్ యూస్ చేయాలి, వీసా ఎలా వస్తుంది, అసలు రియల్ ప్రాసెస్ ఏంటి, ఫేక్ ఏజెంట్స్ నుంచి ఎలా సేవ్ అవ్వాలి అని చెప్పి ఓన్లీ జాబ్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందుకనే ఈరోజు వీడియోని చాలా ఇన్ఫర్మేటివ్గా ప్రజెంట్ చేయబోతున్నాను. ఈరోజు వీడియోలోని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ అవర్ న్యూజిలాండ్ జాబ్ సిరీస్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం మన ఇండియన్స్ న్యూజిలాండ్లో జాబ్ తెచ్చుకోవాలంటే ట్రై చేయాల్సిన మెథడ్స్ ఏంటి, అసలు ఎన్ని వేస్ ఉన్నాయో చూద్దాము ఈ వీడియోలో. నేను ఇక్కడ రాస్తాను సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఎన్ని వేస్ ఉన్నాయి న్యూజిలాండ్లో జాబ్ తెచ్చుకోవడానికి అని. ఫస్ట్ వే అండి, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వే, ఇండియా నుండే డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవడం. ఎందుకంటే మనకి ఆల్రెడీ వీసా ఉండదు, సో ఇండియాలోనే ఉంటాం కాబట్టి ఇండియా నుంచి మనం ట్రై చేయాల్సిన ఫస్ట్ మెథడ్ డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవడం. ఇక్కడ రాస్తాను, అప్లై ఫ్రమ్ ఇండియా. ఇది ఫస్ట్ ఎవరైనా కానీ ట్రై చేయాల్సిన మెథడ్. ఓకే, అయితే మనకిప్పుడు ఓకే జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాం, కరెక్టే. మరి ఏ ప్లాట్ఫామ్స్లో అప్లై చేసుకోవాలో తెలియాలి కదా. మనకి ఇండియాలోనైతే నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ, షైన్ ఇలాంటివి యూస్ చేస్తాం. మరి న్యూజిలాండ్ పర్టికులర్గా యూస్ చేస్తున్న వెబ్సైట్స్ ఏంటి అని అంటే, ఆ ప్లాట్ఫామ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ దండి seek.co.nz. మనకి ఇండియాలోని నౌకరీ ఎలాగో సీక్ అనేది న్యూజిలాండ్లోని అలాంటి వెబ్సైట్ అన్నమాట. అందరూ ఎక్కువగా యూస్ చేస్తారు ఈ వెబ్సైట్. నెక్స్ట్ ట్రేడ్మీలోని చాలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. జాబ్స్, ప్రాపర్టీస్, ఎవరికైనా సెట్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీస్, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను మాట్లాడుతుంది మాత్రం ట్రేడ్మీ జాబ్స్ కేటగిరీ అన్నమాట. అదొకటి. ఇంకొకటి లింక్డ్ఇన్. ఇది అందరికీ తెలుసు. ఈ కంట్రీలోనే కాదు, ఏ కంట్రీలో అయినా కానీ లింక్డ్ఇన్ మనకు బాగా యూజ్ అవుతుంది. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. సో ఈ 3 వెబ్సైట్స్ అండి. ఈ 3 కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అండ్ మనం జాబ్స్ అప్లై చేసే ఈ వెబ్సైట్స్ ఇవన్నీ కలిపి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. అసలు కరెక్ట్గా ఏమేమి ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో నేను వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మన ఇండియన్స్ న్యూజిలాండ్లో జాబ్ తెచ్చుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్స్ తెలిసాయి, వెబ్సైట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఓకే, వన్స్ మనకి ప్లాట్ఫామ్ తెలిసింది, మనం ఎలా అప్లై చేస్తాము? మన దగ్గర CV ఉండాలి. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక CV ఉంటుంది కదా, అదే CVని పెట్టి న్యూజిలాండ్లో కూడా అప్లై చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే న్యూజిలాండ్కి CV డిఫరెంట్ ఫార్మేట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే యాక్చువల్ CVతో పాటు ఒక కవర్ లెటర్ కూడా ఉంటుంది. ఆ కవర్ లెటర్లో మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాం. సో నేను ఓన్లీ న్యూజిలాండ్ CV ఫార్మేట్ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర CV ఉండాలి కాబట్టి నేను ఇక్కడ రాస్తాను, క్రియేట్ NZ స్టైల్ CV. ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం చేయాల్సింది CV స్టైల్ చేంజ్ చేయాలి NZ ఫార్మేట్లో. తర్వాత ఆన్లైన్లో జాబ్ అప్లై చేసుకోవాలి. అప్లై జాబ్స్ ఆన్లైన్.
అప్లై చేసిన తర్వాత మనకు ఒకవేళ ఇన్విటేషన్ వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, అంటే మనల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం. అటెండ్ ఇంటర్వ్యూ త్రూ ఆన్లైన్ కదా, ఎందుకంటే మనం ఇండియాలో ఉంటాం కాబట్టి. అదే న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఒకవేళ మనం సెలెక్ట్ అయితే ఎంప్లాయరు మనకి ఆఫర్ ఇస్తారు. ఎంప్లాయర్ ఓకే గివ్స్ ఆఫర్. ఎంప్లాయర్ ఆఫర్ ఇస్తారు, అది ఎక్కడైనా సేమే, కామన్. దాని తర్వాత న్యూజిలాండ్లో వర్క్ చేయాలి అంటే మనం వీసాకి అప్లై చేసుకోవాలి. అప్లై ఫర్ వీసా. అప్పుడు మనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, న్యూజిలాండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ లోకల్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు. తర్వాత అంటే ఒకవేళ స్కిల్ షార్టేజ్ వస్తే గనక అప్పుడు మాత్రమే ఓవర్సీస్ నుంచి క్యాండిడేట్స్ని తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవాలి అంటే మన ఎక్స్పీరియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ న్యూజిలాండ్లోని జాబ్ స్కిల్ షార్టేజ్ లిస్ట్లో ఉండాలి మన స్కిల్. అప్పుడు మాత్రమే మనకి కాల్స్ వస్తాయి. సో మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్స్ ఏంటి? ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేయాలి, 3 ప్లాట్ఫామ్స్. ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ న్యూజిలాండ్ స్టైల్ CV ప్రిపేర్ చేసుకోవాలి. డైలీ జాబ్ సెట్ చేయాలి, డైలీ. అండ్ మన రిలవెంట్ జాబ్స్ని అప్లై చేసుకోవాలి త్రూ ఆన్లైన్. ఒకవేళ మనల్ని కన్సిడర్ చేస్తే ఇంటర్వ్యూ పెడతారు కాబట్టి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి త్రూ ఆన్లైన్. ఒకవేళ సెలెక్ట్ అయితే జాబ్ ఆఫర్ ఇస్తారు, దాన్ని పెట్టి మనం వీసాకి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు లోకల్స్కే ఉంటుంది, తర్వాత మాత్రమే మనము అని. ఓకే, ఇప్పుడు సెకండ్ వే ఏంటో చూద్దాం. AEWV అంటే అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా. అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఇది సెకండ్ వే అన్నమాట. ఇదేంటంటే, ఇప్పుడు న్యూజిలాండ్లోని ఈ వీసా అంటే AEWV వీసా మేజర్ వర్క్ వీసా అన్నమాట. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఎంప్లాయరు అక్రెడిటెడ్ అయి ఉండాలి. ఫస్ట్ది, ఎంప్లాయర్ మస్ట్ బి అక్రెడిటెడ్. ఓకే, తర్వాత ఆ ఎంప్లాయర్ మనకి జాబ్ ఆఫర్ ఇవ్వాలి. యు గెట్ జాబ్ ఆఫర్. జాబ్ చెక్ కూడా అప్రూవ్ అయి ఉండాలి. ఓకే, ఈ ఎంప్లాయర్ మనకు ఒక జాబ్ చెక్ ఇస్తారు, అది ఆల్రెడీ అప్రూవ్ అయి ఉండాలి. ఓకే, ఎంప్లాయర్ గివ్స్ జాబ్ చెక్. అప్పుడు మనం ఆ జాబ్ చెక్ని యూస్ చేసుకొని జాబ్ వీసాకి అప్లై చేసుకోవాలి. యూ అప్లై వీసా. సో వితౌట్ జాబ్ అనేది ఇది పాసిబుల్ కాదు. సింపుల్గా చెప్పాలి అని అంటే, జాబ్ తెచ్చుకోవాలి, ఆఫర్ ఇస్తారు, వీసా తెచ్చుకోవాలి, అంతే. దీన్ని AEWV వీసా అంటారనమాట. ఇదొక ప్రాసెస్. నెక్స్ట్, సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఎంప్లాయరు అక్రెడిటెడ్ అయి ఉండాలి, మనకి జాబ్ ఆఫర్ ఇవ్వాలి, దాని తర్వాత జాబ్ చెక్ కూడా అప్రూవ్ అయి ఉండాలి,
దాని తర్వాత మాత్రమే మనం వీసా అప్లై చేసుకోవాలి. ఇదన్నమాట ఈ సెకండ్ వే తాలూకా ప్రాసెస్. ఇప్పుడు థర్డ్ వే ఏంటో చూద్దాము. ఇది అందరికీ తెలుసు, స్టడీ పాత్వే. ఇది చాలా ఈజీగా తొందరగా జరుగుతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ ఆప్షను. ఇది చాలా మంది ఇండియన్స్ ఫాలో చేస్తున్నారు. దీని ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ న్యూజిలాండ్లో ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి, స్టడీ ఇన్ NZ. తర్వాత ఏదైనా ఆ కోర్స్ చేస్తూ పార్ట్ టైం వర్క్ చేయొచ్చు. వర్క్ పార్ట్ టైం. దాని తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. మనం ఒక జాబ్ సెట్ చేసుకొని ఆ వర్క్ వీసాని కన్వర్ట్ చేసుకోవాలి వర్క్ వీసాగా. ఓకే, ఇది ఎక్కువగా ఫ్రెషర్స్ కానీ లేకపోతే లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కానీ యూజ్ చేసుకుంటారు. ఈ వేని ఫాలో అవుతారు. సో మనం ఇక్కడ రాసాం కదా వర్క్ పార్ట్ టైం అని. తర్వాత గెట్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. దాని తర్వాత ఫైండ్ ఏ జాబ్, కన్వర్ట్ టు వర్క్ వీసా. ఓకే, చెప్పాను కదా ఇది ఎక్కువగా ఫ్రెషర్స్ మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను న్యూజిలాండ్కి వెళ్ళి ఎలా అయినా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది ఫాలో చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాము. ఫోర్త్ ఆప్షన్, ఇది విజిటర్ వీసా మెథడ్ అండి. విజిటర్ వీసా ప్లస్ జాబ్ సెర్చ్. ఇదైతే అసలు నేను రికమెండ్ చేయను, ఎందుకో చెప్తాను. ఫస్ట్ థింగ్, విజిటర్ వీసా మీద వచ్చి జాబ్ సెట్ చేసుకోవాలనుకునేది రిస్కీ మెథడ్ అండి నా ఉద్దేశంలోని. ఎందుకంటే మీరు లీగల్గా వర్క్ చేయలేరు, ఎందుకంటే విజిటర్ వీసా మీద ఉంటారు కాబట్టి. ఒకవేళ జాబ్స్ ట్రై చేద్దాము అనుకున్నా కూడా మీరు అప్లై చేసే ప్రతి జాబ్లోని వాళ్ళు పర్టికులర్గా మీకు ఏ వీసా ఉంది అని అడుగుతారు, న్యూజిలాండ్ వర్క్ రైట్స్ ఉన్నాయా అని అడుగుతారు. సో మీరు ఆటోమేటిక్గా నాకు లేవు, నేను విజిటర్ వీసా మీద ఉన్నాను అని మీరు చెప్పాలి. కాబట్టి ఎక్కువగా కన్సిడర్ చేయరనమాట ఇలాంటి వాళ్ళని. సో ఇది రిస్క్, టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఇది కూడా ఒక ఆప్షను చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ యూ కెనాట్ వర్క్ లీగల్లీ ఈ వీసాతో ఉన్న వాళ్ళు, అండ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్ వితౌట్ వర్క్ రైట్స్. ఇది అసలు నేను రికమెండ్ చేయను, రిస్క్ కాబట్టి. ఎందుకు చెప్పండి, వేరే కంట్రీస్ వచ్చి రిస్క్ చేయడం. దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ టు న్యూజిలాండ్. అదే ఆన్ సైట్ అంటాం కదండి. మనం ఇండియాలో ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తుండాలి. ఆ కంపెనీ తాలూకా బ్రాంచెస్ మనకి న్యూజిలాండ్లో ఉన్నా, లేదంటే ఆ కంపెనీ సర్వీసెస్ వేరే కంపెనీస్కి, అంటే న్యూజిలాండ్లో ఉన్న కంపెనీస్కి ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ లాగా ఇస్తారనమాట. దాన్ని ఆన్ సైట్ ఆపర్చునిటీ అంటాము. ఎక్కువగా ఐటీలోనే మనం చూస్తాం. ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బెస్ట్ అండ్ సేఫ్ మెథడ్ అన్నమాట ఇది. సో ఈ స్టెప్ కూడా ఇక్కడ రాస్తాను. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇండియా టు NZ. ఇలా రాద్దాం, ఇండియన్ కంపెనీ టు NZ. ఓకే, ఇదేంటి, ఈ స్టెప్స్ కూడా ఇక్కడ రాద్దాము. వర్క్ ఇన్ ఇండియన్
company come to New Zealand on వర్క్ వీసా. ఎందుకంటే వాళ్ళే మనకు ఒక వర్క్ వీసా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా వర్క్ వీసా ప్లస్ జాబ్ రెండిటితో హ్యాపీగా రావచ్చు అనమాట. బెస్ట్ మెథడ్. నేను చెప్పాలంటే నేను కూడా వచ్చింది ఈ ఆప్షన్ ద్వారానే. జాబ్ గురించి టెన్షన్ పడక్కర్లేదు, వీసా గురించి టెన్షన్ పడక్కర్లేదు, చక్కగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకో నెక్స్ట్ వే ఏంటో చూద్దాము. ఇంకోటి ఏంటి అంటే ఇది కొంతమందికి వర్కౌట్ అవుతుంది, అందరికీ కాదు. నెట్వర్కింగ్ రిఫరల్స్. నెట్వర్కింగ్ అండ్ రిఫరల్స్. ఓకే, రిఫరల్స్ ఇదేంటంటే మన లింక్డ్ఇన్లోని నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి బాగా. అంటే ఇక్కడ న్యూజిలాండ్లోని ఆల్రెడీ చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళని ఫాలో అవ్వడము, ఎక్కువగా దేని మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అని వాళ్ళు ఫాలో అవుతే మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఏమైనా జాబ్స్ పడుతున్నప్పుడు మన రెజ్యూమ్స్ కూడా వాళ్ళకి షేర్ చేసి మనకి ఏమైనా రోల్స్కి తగ్గట్టుగా ఏమైనా పడితే మనకు చెప్పమని చెప్పి వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట. అదొకటి. తర్వాత ఇంకొకటి, మనకు ఆల్రెడీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే న్యూజిలాండ్లోని వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉండడము, ఏమైనా మనకు తగ్గట్టుగా పడితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్స్లో, వాటిలో జాయిన్ అయ్యి మనకి మేము వీసా స్పాన్సర్ చేస్తున్నాము, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ పేజెస్ కూడా ఫాలో అవుతూ ఉండడం, ఇవి మనం చేయాల్సిన స్టెప్స్ అన్నమాట. ఈ వేలోని ఇక్కడ రాస్తాను. ఇన్ అండ్ జెడ్ తెలుగు కమ్యూనిటీస్, ఈ 3 జస్ట్ నేను ఏదో ఇలా బేసిక్గా రాస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ 6th స్టెప్ మాత్రం అందరికీ వర్క్ అవ్వదు. ఎక్కువగా సోషల్గా ఉండి మనకి ఎలా అయినా సరే జాబ్ కావాలి అని చెప్పి బాగా ఫాలో అప్ చేసి ఏదైనా ఆపర్చునిటీ వస్తే బెటర్ కదా, ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇంకొకటి, కొన్ని న్యూజిలాండ్లోని హై డిమాండింగ్ జాబ్స్ ఉంటాయండి. ఐటీలో అనుకోండి, స్పెసిఫిక్గా కొన్ని స్కిల్స్ మీద ఎక్కువగా జాబ్స్ పడడం చూస్తాము. ఇంకొకటి ఏంటంటే ఐటీలోనే కాకుండా నాన్ ఐటీలోని కూడా, అంటే నర్సెస్ కానీ, కేర్ గివర్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అలాంటి ఫీల్డ్స్, ట్రక్ డ్రైవర్స్, ఇలాంటి ఫీల్డ్స్లో కూడా చాలా ఎక్కువగా మనకి ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా కొంతమంది న్యూజిలాండ్కి వస్తారనమాట. అదొక ఆప్షను, అది కూడా రాద్దాము. ఇన్ డిమాండ్ జాబ్ హై ఛాన్సెస్ అన్నమాట. ఏంటి ఐటీ జాబ్స్, ఏంటో ఐటీ జాబ్స్, అందులోని ఏ స్కిల్స్ ఏంటి అనేది ఇంకేదైనా వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి అదర్ జాబ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నర్సెస్ అని, లేకపోతే కేర్ గివర్స్, ట్రక్ డ్రైవర్స్, కన్స్ట్రక్షన్. నేను ఐటీలో ఉన్నాను కాబట్టి ఐటీ గురించి మాట్లాడుతున్నాను, కానీ ఐటీనే ఒక పెద్ద ప్రపంచం ఏమి కాదు. మిగతా చాలా జాబ్స్ కూడా మంచి మంచి జాబ్స్ ఉన్నాయి, అవన్నీ మనకి అందరికీ తెలియవు అన్ని రకాలుగా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓకే, ఇందులో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయా, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అనిపించేలాగా కొన్ని జాబ్స్ ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే తెలుస్తుంది. ఇదన్నమాట. నేను కొంచెం ఇంకా ఇవి కాకుండా కూడా వేరే ఇంకేమైనా వేస్ ఉంటే కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. నాకు తెలిసిన స్టెప్స్ అయితే ఇవి.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవరైనా జాబ్ ఇస్తామని చెప్పి మనీ ముందే అడిగితే నాకైతే అనిపిస్తుంది అనమాట 100% ఫేకే అని చెప్పి. ఎందుకంటే జెన్యూన్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనీ అడగవు కదా. ఒకవేళ అడిగినా మేబీ వీసా కోసం వీసా ఛార్జెస్, మినిమం ఛార్జెస్ ఉంటాయి కదా, అవి అడిగితే బట్ ఓకే కొన్ని కేసెస్లోని. అని మరీ ఇండియాలో ఉంటుండగానే అక్కడి నుంచే లక్షలు పే చేసేసి దాని తర్వాత ఆ కంపెనీ స్కామ్ అని తెలుసుకొని మనం బాధపడి, పేరెంట్స్ని బాధ పెట్టి, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసేసి ఇదంతా చేయొద్దు. మనకున్న ఆప్షన్స్లోని బెటర్ ఆప్షన్స్ ఎంచుకోవడం కరెక్టే, కానీ ఈ ఫ్రాడ్స్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నాకు చాలామంది మెసేజెస్ పెడుతుంటారనమాట, అక్క నేను ఈ కన్సల్టెన్సీకి ఇంత పే చేశాను, వాళ్ళకి అంత పే చేశాను, ఈ జాబ్కి ఇంత అంట అని మెసేజ్ చేస్తూ ఉన్నారు. నాకేమో వాళ్ళని చూసినప్పుడల్లా పాపం అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే జెన్యూన్ ఏదో ఫేక్ ఏదో మనకు తెలియదు కదా అంత ఫాస్ట్గా. సో బెటర్ మీరు మనీ పే చేసే ముందు కొంచెం బాగా రీసెర్చ్ చేయండి. ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఏవైతే వేస్ ఉన్నాయో న్యూజిలాండ్కి రావడానికి, అవి జస్ట్ నేను రీసెర్చ్ చేసి కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొలీగ్స్తో కానీ ఎవరితోనో డిస్కస్ చేసేటప్పుడు తెలుసుకున్న కొన్ని పాయింట్స్, అండ్ నేను కూడా నెట్లోని చూసిన పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలియాలి వీసాస్ గురించి అంటే కనుక న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ సైట్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకోండి. మీకు ఏమైనా కొత్త ఆప్షన్స్ తెలిస్తే మాత్రం తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు ఇండియా నుంచి న్యూజిలాండ్కి రావాలనుకుంటున్నారా? మీ సిచ్యువేషన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా గైడ్ చేస్తాను.